మార్నింగ్ పెట్టిన వీడియోలో ఉన్న వ్యక్తి ఏంటంటే కొన్ని రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడు. సో దానివల్ల షోల్డర్ జాయింట్ అనేది కొంచెం పక్కకు వచ్చింది. సో పక్కకి రాగానే వెంటనే అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా వెంటనే నాటు వైద్యం చేయించుకోవడానికి వెళ్ళాడు అతను. సో వెళ్తే ఏంటంటే వాళ్ళు ఎక్స్రే తీసి అంతా బాగానే ఉంది. సో ఇతనే కంప్లైంట్ చేశాడంటే వాళ్ళకి ఇక్కడ నొప్పి వస్తుందని చెప్పాడు. యాక్చువల్గా అయితే నొప్పి ఇక్కడే వస్తుంది, కరెక్టే. కానీ వాళ్ళు ఏం చేయాలి? ప్రాపర్ డయాగ్నోసిస్ చేయాలి. ప్రాపర్ డయాగ్నోసిస్ చేయకుండా జస్ట్ ఎక్స్రే చూసి ఫైనల్గా ఏం కాలేదు లేపో అని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదో కట్టేసి పంపించారంట. సో అలా చేయటం వల్ల అతనికి ఏంటి షోల్డర్ పైకి లేవలా. ఎందుకంటే ఆ షోల్డర్ జాయింట్లో ఉన్న బాల్ అనేది బాల్ ఉంటుంది కొంచెం, ఈ బాల్ అనేది పక్కకు వచ్చింది. షోల్డర్ జాయింట్ ఉంటుంది ఇట్లా, ఈ షోల్డర్ జాయింట్ అనేది ఇలా ఉంటే నార్మల్గా ఉన్నట్టు ఫిక్స్ అయినట్టు. అది ఏంటంటే నార్మల్ షోల్డర్ ఎక్స్రేకి ప్లస్ ఏదైనా ప్రాబ్లం ఉన్న షోల్డర్ ఎక్స్రేకి రెండింటికి సంబంధం తెలిసి ఉండాలి. అంటే కరెక్ట్గా పోల్చి చూడాలన్నమాట. అలా కరెక్ట్గా ఎక్స్రే చూస్తే మనకి ఏం జరిగిందని తెలుసుకోవచ్చు. మరి వాళ్ళు ఎలా చూసారో తెలియదు కానీ సో వాళ్ళు ఏంటంటే ఏం కాలేదు, ఇబ్బంది ఏం లేదని చెప్పి జస్ట్ చిన్న ప్లాస్టర్ ఏదో కట్టేసి పంపించారు. ఒక నెల రోజులు ఇబ్బంది ఏం లేదని చెప్పారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్తే చిన్న ఎక్సర్సైజ్ చెప్పారు, చేసుకోండి ఇట్లా వచ్చేస్తుంది అని చెప్పారు. ఫిజియోథెరపీకి రాశారంట వాళ్ళు, ఫిజియోథెరపీ చేసుకోండి వచ్చేస్తుంది అని. యాక్చువల్గా ఎక్స్రేలో ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయలే. ఎక్స్రేలో చిన్న ఉంది, ఆ జాయింట్ అనేది పక్కకు లైట్గా ఇప్పుడు ఇట్లా ఉంది జాయింట్, జస్ట్ లైట్గా ఇట్లా పక్కకు ఉంది అంతే. సో అది వాళ్ళు చూడలేదు సరిగ్గా, లేకపోతే ఇది నార్మల్ ఇట్లాగే ఉండిద్ది అని చెప్పి అనుకున్నారేమో. కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అసలు ఆ పేషెంట్ మీద చేయి పెట్టకుండా జస్ట్ ఓన్లీ ఎక్స్రే చూసి మరీ డయాగ్నోసిస్ చేశారు. ఎప్పుడైనా సరే ఫిజికల్ అసెస్మెంట్ లేకుండా ఎప్పుడు ఏది డయాగ్నోసిస్ అవ్వదు. కంపల్సరీగా ఫిజికల్ అసెస్మెంట్ చేసి చేయి పైకి లేస్తుందా లేదా చూసి, చేయి పైకి లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్లో పైకి లేవట్లేదని తెలుసుకోవాలి. అదే కనుక వాళ్ళు అప్పుడే కరెక్ట్గా ఎక్స్రే చూసి మంచిగా ట్రీట్మెంట్ చేసి ఉంటే మేబీ అతనికి పరిస్థితి వచ్చేది కాదేమో. అంటే జాయింట్ ఏదైతే సబ్లక్సేషన్ అంటారు, అంటే జాయింట్ మొత్తం పక్కకు వస్తే డిస్లొకేషన్ అంటారు. జాయింట్ కొంచెం పైకి కానీ కిందకి కానీ ఎక్కడన్నా సైడ్కి జరిగి ఉంటే దాన్ని సబ్లక్సేషన్ అంటారు. సో దాన్ని కనుక గుర్తించి వాళ్ళు చేయగలిగితే అప్పుడే అతనికి మేబీ వచ్చేదేమో. సో ఏం చేశారు, ఫిజియోథెరపీకి రాశారు కదా, అతను ఫిజియోథెరపీకి చేయించుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ ఇంకో మిస్టేక్ జరిగింది ఏంటంటే ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు కూడా కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయలే. అంటే ఏం జరిగింది ఏంటి అనేది డయాగ్నోసిస్ చేయలే. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారం మిషన్లు పెట్టి పంపించేశారు.